3 సార్లు ఆడాడు మినాజ్ మనతో చాలా రోజులు చేస్తున్నాడు. 3 సార్లు టోర్నమెంట్ లో ఆడినాం మనం వాళ్ళతో. T20 టోర్నమెంట్లు 2 ఆడినాం. డబ్బులు పేమెంట్ వాళ్ళతోనే గెలిచింది. అది 2610 గెలిచాం. అప్పట్లో టోర్నమెంట్ 2-3 మ్యాచ్ గెలిచాం. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా అప్పుడు మందరు ఏం బ్యాటింగ్ టాప్ ఆర్డర్ 4 వికెట్లు ఖచ్చితంగా ఓపెనింగ్ వేర్ లో ఎవరో ఒకరు కొడతాను నువ్వు మీరు. నువ్వు వాట్సాప్ లో ఆడతా అంటే ఎవరో ఒకరు 180-200 పాత సైకిల్ ఒక్కరైనా కొడతాను. ప్రపంచం స్కోర్ అయినా కూడా కనెక్షన్ కాదు. ఫోర్లే పోయింది. నిన్న మాత్రం ఎంతో ఫాస్ట్ వేస్తున్నారు. డిపెండ్ చేసింది ఆ పాప. 14 ఏళ్ళంట. ఏ పక్క తగిలినా 6లు పోతే కాదు. ఏ పక్క తగిలినా అట్లాగా అందరికి రావు. దాన్ని నువ్వు చేసే స్వింగ్ ని బట్టి అంత గట్టి కాబట్టి అంత దూరం వచ్చింది. ఎట్టు తగిలినా నువ్వు చిన్నగా పంపితే ఆడే లేదు. షెడ్యూల్ అయిందా మనకి మ్యాచ్ రేపా? లేదు, షెడ్యూల్ ఒకటే క్యాన్సిల్ చేస్తా. ఎందుకు ఇప్పుడు 10 మంది ఉన్నారు. 10 మందిలో ఫోన్ చేస్తా ఉండు. నేను రాత్రి నాకు ఫోన్ చేసినప్పుడు అదే అన్నా. మ్యాచ్ షెడ్యూల్ కాలే, నువ్వు కెప్టెన్ సరేలే నెక్స్ట్ కెపాసిటీ నాకు నవ్వు కాదు. కెపాసిటీ యంగ్ బ్లడ్ రెండు. కెపాసిటీ ఇంతే కదా. కెప్టెన్సీ అనుకున్నానే. నాకు అర్థం కాలేదే ఏందప్పా. నేను మాట్లాడిన టైపింగ్ లో అది పోయినట్టున్నారు. నేను నీతో మాట్లాడినా నువ్వు ఓకే అనేవు కదా, నువ్వు ఉన్నావు కదా. ఈ కెపాసిటీ గురించి ఏం నాకు అర్థం కాలేదే అనుకుంటాను. भाई tomorrow हमारा मैच शेड्यूल कर दिया. कैपेसिटी ओके ओके कैंसिल करो भैया. even Malli is not available. I am also not available. See the Sarvesh, almost all are getting injured. It's okay, you can cancel it for now. Yeah, today actually got injured. Most of the people. Today somehow like, I don't know. We are playing this side. This side, most of the people got injured because of uneven bounce. I don't know why. I think better we will play that side, other end. Okay. Other end is good actually. This end is not good. We are getting injured actually. Hey, Lakshman, last match entrance end. Entrance end and మొన్న బాగా ఆడుతున్నాడు. better I think other side is better. I can 4 వికెట్లు మళ్ళీ decision from other side. మామూలు కాదు. ఆ రోజు నాగే ఇట్లోనే మళ్ళా తీసిన వాడు నాగే గన్న టాప్ ఆర్డర్ పంపించాడా. ఏం లక్ష్మణ్ నేను ఎంపైరింగ్ చేసాడు మ్యాచ్ ఆడుకుంటూ. ఇన్స్వింగ్ పడితే బాదు. సారీ ఫర్ దట్. జంప్ నుంచి హాఫ్ జంప్ వేసిపోతే వాడు ఇస్తే బ్యాట్ పట్టుకొని ఉండు. జంప్ పోయింది నాగగాడు. అట్నే ఉంటుంది ఓపెనింగ్ వస్తే. స్వింగ్ అంత అవలేదు కాదు. అందుకే డక్అవుట్ లేదు ఓపెనర్ లోరకన. వాడు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వేస్తే 5th 6th జంప్ లో పడింది. ఎంత స్వింగ్ అయింది తెలుసా షార్ప్ గా. వాడికి ఆడంగా ఏం లేదు. ఇట్నే ఉన్నాడు ఫోన్ నవీన్. అంతే పోయింది వికెట్. బ్యాట్ వాడు పెట్టేసరికి పోయింది. 10 మందిలో మళ్ళీ నువ్వే ఆడాలా, లక్ష్మణ్ ఆడాలా, వెంకీ ఆడాలా. ఈరోజు ఆడి ఎంత టైర్డ్ అయ్యి మళ్ళీ ఎందుకు ఏమన్నాడా ఆయనకి అప్పుడు లేరంట ఫస్ట్. అదే నేను అనేది ఆపరేషన్ లాగానే. నేను నీకు రాత్రే కదా చెప్పింది. షెడ్యూల్ కాక రేపు అందరు గ్రౌండ్ లో వచ్చి కూర్చున్నాక నువ్వు మ్యాచ్ లేదంటే
Tomorrow match we will cancel, man. Anyhow, opponent is not there. Okay. I talked to Tripti. మంచి క్వాలిటీ ఏమో He said as of now there is no opponent. We are also getting lot of players. ధర్మ పోయిందా And Malli got injured. I am also not there. Service not there. Because of service. బౌండ్ గా పని చెప్పిరా Sunday. రికార్డులు మించిపోతారని అంట నేను కూడా బ్యాటింగ్ పోయినప్పుడు 2-3 మ్యాచ్లు బౌలింగ్ వేసేదానికి కావాలని నీకు రాలేదని Problem is today everybody got exhausted because of too much play. I am thinking to cancel it. Anyway, opponent is not because most of the people are here. Pinky, Lakshman. And that too, if we are getting full team, at least we can. It's okay. We'll cancel it. Anyway, you have to play 2 matches again. It will be difficult. ఎక్కువ బాల్ స్టార్టింగ్ లో టర్న్ అయితేనే We will take rest. Okay. I'll post in the. Thank you, man. Thank you very much. Okay. ఫస్ట్ 10 ఓవర్లు 110 వేసుకోవాలి భయంకరమైన 20 ఓవర్లు మళ్ళీ బాగా వేసింది క్యాన్సిల్ చేస్తాను సుబ్బు చేసినా ఎక్స్ట్రాస్ లేకుండా ఉంటే తక్కువనే 50 రన్లు 60 రన్లకి వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ నిలబడింది ఎవరు రెడీ అయినది అవుట్ పో అవుటేనా రా నెక్స్ట్ ఎవరు నేనా మళ్ళీ పేడ పంట మళ్ళీ పేడ పంట సింపుల్ ఎందుకు పోతాను షార్ట్ బాల్ ఏం ధర్మ గారు ఫీల్డర్ ఖచ్చితంగా ఉన్నాడా వెళ్ళిపోయింది బాల్ అది కొంత డెవలప్ చేయాల్సింది కట్ చేయాల్సింది పోయిన కరెక్ట్గా అట్టుకుంటాడు ఫస్ట్ బాల్ కొట్టిన వాడు రెండోది వాడు క్యాచ్ ఊరుగా అది చెప్పలేండి పవర్ ప్లేలో ఆ క్యాచ్ ఇన్నర్స్ ఎవరైనా వేసుకోపోయినారా ఇన్నర్ గ్లౌస్ ఎవరు వేసుకున్నారు ఎవరు వేసుకున్నాడు ఇన్నర్స్ ఏమన్నా గ్లౌజ్లే కదా వేసుకుంది నేను నిన్న ఆడబెట్టేసి మర్చిపోయినా వాళ్ళ గ్రూప్లో మెసేజ్ చేసి జాగ్రత్త ఇంకో 10 రోజులు మ్యాచ్లు ఉన్నాయి మనకు ఎస్పీలో టోర్నమెంట్ మ్యాచ్ అలా అయితే న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా నేనబ్బా మనకు పోటీ ఆస్ట్రేలియా లేదు అసలు వాళ్ళు ఏంది లేదురా మన స్పిన్ ఎంత స్ట్రాంగ్ మన స్పిన్ మన బలం ప్లేయర్స్ కన్నా సెమీ హర్షదీప్ గారు కొంచెం సపోర్ట్ ఇచ్చిందంటే ఇంకా అస్సాం చేస్తారు బౌలింగ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా 270 సౌత్ ఆఫ్రికా మనకు సెమీఫైనల్ ఆస్ట్రేలియాతో పడుతుంది ఆస్ట్రేలియాతో పడే మేలు ఆస్ట్రేలియాతో కొడతారు ఆస్ట్రేలియా తీసారు మనం హెడ్ గా అంటే ఏది రేపు న్యూజిలాండ్ మ్యాచ్ హెడ్ నెట్ ఒకటి స్పిన్ చేసి అవుట్ ఓడిపోయినా మనకు పడేది వాడు పేస్ చేస్తే గెలిస్తే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ప్లేస్ మారుతుంది సెకండ్ ప్లేస్ అవును న్యూజిలాండ్ పైకి పోతుంది కదా అందుకే ఇంకా అసలు ఏది ఇలా అట్టని ఓడిపోరు కదా మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా పైకి ఓడిపోయినా కూడా పొజిషన్ మారుతుంది కానీ క్వాలిఫైడ్ అదేలే సెమీఫైనల్ అపోనెంట్ నాకు తెలిసి సౌత్ ఆఫ్రికాతో పడ్డం కంటే ఆస్ట్రేలియాతోనే బెటర్ సౌత్ ఆఫ్రికా ఫుల్ వాళ్ళ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అప్పు ఆస్ట్రేలియాతోనే పడుతుంది ఆస్ట్రేలియా బౌలింగ్ జంపా
నీకు ఆస్ట్రేలియా ఎవరిదైనా కానీ ఆస్ట్రేలియా ఆలోచించు, ఆస్ట్రేలియా బౌలింగ్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు 270, 200 కొట్టిందంటే ఇంక ఇండియా అట కొడుతుంది. ఆ స్పెన్సర్ జాన్సన్ గాడు, ఎల్లిస్ గాడు, ఇట్లాంటి బౌలర్లకు ఆ స్పిన్నర్ జంపా గాడు ఒక్కడు. రోహిత్ శర్మ కూడా 10 ఓవర్లు బౌలింగ్ లేదు, బ్యాటింగ్ ఉంది. సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింటే బాగుండు. మన వాళ్ళ స్పిన్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింటే సౌత్ ఆఫ్రికా ఖచ్చితంగా గెలుచు, ఆస్ట్రేలియా ఇంటికి పోయి ఈరోజు ఛాన్సెస్ ఉండేది. అయ్యి ఆడ వాళ్ళకి అన్ని వర్షాలు లేదు. ఎట్లా అవుతుంది అవుట్ సింపుల్ అందుకే పరిగిలా వాడు బాగా పట్టాడు. అంతేలే, ఏం చేయలేము. నువ్వు ఈరోజు నెట్స్ లో ఎక్కువ ఆడావని వాడు అవునవును సింథటిక్ బాల్ టైమింగ్ ఇంప్రూవ్ అవుతుంది. ఏది ఏడ పడుతుంది కానీ టైమింగ్ ఇంప్రూవ్ అవుతుంది. హైదరాబాద్ లో అయితే లెదర్ బాల్ వేస్తారు, లెదర్ బాల్ ఏమంటే మిషన్ రెడ్డికి ఈయన అదుడికి ఏందని సింథటిక్ వేస్తాడు. ఎండగాలి బాగుండదు బాస్. మనకైతే అసలు అడిపినాం పవర్ ప్లే అయిపోయిందా? అయిపోయినా అయిపోయినట్టు లేదు. అయిపోయి లేదులే, అంత పైన తగ్గుతుంటే అది ఒకటి ఇచ్చే మెట్టి అంత పైకి పోతా అంటే వాడు కానొస్తా అంటే అది అంత పైన తగ్గుతుంది. అసలు ఎక్స్ప్లెయిన్ చేసేది ఎంపైర్ ఇట్లంటే సరిపోయి తర్వాత అడుగుతారులే కానీ ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెయిన్ వాళ్ళు అడిగినప్పుడు ఈ ఎక్స్ప్లెయిన్ చెప్పాలా? చెప్పాలే కానీ వాళ్ళు 1500 లేదు ప్రభా. వాడు అబ్బాయి ఏందో ఊరికి అబ్బాయి డెసిషన్ బాగా ఇస్తా ఉన్నాడు. వాడు చాలా మొహమాటము, చాలా మొహమాటం లాగా ఇస్తా ఉంటాడు. డెసిషన్ ఎందుకు ఇచ్చితే ఒక దాని మీద స్టాండ్ అవ్వాలి. 4 సత్యాలు చెప్పి కంప్లీట్ జరుగుతున్నాయి. ఊరకొరకు బాల్ కొడతాను పరిగెత్తాను అందుకే. ఇప్పుడు చెప్పు గట్టిగా అవుటా రన్నర్ ఎవరు వస్తారు? వాడినే పిలుచుకోవాలి సత్యాన్ని. కూడా ఫేవరెట్ కోల్దుడు నువ్వే అవుట్ అదే ఆయన మన అతను బ్యాట్స్మెన్ కూడా అవుట్ అయింది. లెగ్ పోతాను ఇది కదా. మనం ఈ వైపు నుంచి చూడేమో చూడలేము ఇక్కడ నుంచి. అబ్బా యాంద్రీడు నువ్వు కట్టుకుపోనా ప్రాబ్లం ఉంది. పో నువ్వు అప్పుడు చెప్తే ఇప్పుడు రెడీ అవుతా. నేను అసలు పొంగలేకనున్నావా మరి ఎట్ట పరిగెత్తావరా ఇప్పుడు? ఫీల్డింగ్ ఉండలేదు. ఫీల్డింగ్ గురించి కాదురా ఇప్పుడు ఎంత ఘోరం పరిగెత్తాడు. మీరు ఆడ పరిస్థితి ఎట్ట మరి? దూరం నిలబడుకొని ఆడతారు. అందుకే ఆడుకోనే ఆడుకో ఎట్ట నేను అడిగిన వాళ్ళని కట్టుకొని ఒకటి ఇంటూ ఒకటి తెలుగుదేశం ఇది కూడా అంతే. వీడియో నా బాగా ఏదైంది పైన వాడేది ఏడని చెప్తాను. కరెక్ట్ కట్టున్నా ప్యాడ్ మళ్ళీ నాకు రన్ అవుతావా? బ్యాగ్ కరెక్ట్ ప్యాడ్లు కట్టుకొని పోవాలేమో అన్నారు. కట్టుకోకుంటే వాడు రానిడు కనిపిస్తలే. యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తే కనపడేది. అయినా ఇంత దూరం నుంచి మనకు తెలియదు కానీ అది ఏడ తగిలినా ఎట్ట పోయినా వంగి లింగి ఆటం ఉండదు. నిలబడుకొని ఊపడం తగ్గలే. కొంచెం సపోర్ట్ ఇస్తే మరి ఇది కూడా మ్యాక్స్ షార్ట్ లాగా అదేం కదా వంచడం ఎంత. నిన్న మ్యాచ్ ఆట కానీ అదే కదా వాడిని కలిసి రాత్రి ఆఫ్ఘనిస్తాను ఒక్కగా నువ్వు ఇంటనే ఉంది దాంట్లో ప్రతి ఒక్కటి. రాత్రి మ్యాచ్ షాట్ గాడు అయినా నా కొడుకు లేదు 12 ఓవర్లకి వాడు ట్రావెల్ జెట్ కాదు వాడు ఆర్కే అవుట్. వానికి లైఫ్ ఇచ్చాడు. రషీద్ గాడు ఈజీ గాడు.
అదే అక్కడ ఛాన్సులు ఇస్తే వాడు ఇచ్చినప్పుడు తీసుకోలేదు ఎడ్డుగాడు. వాడు ఒకవేళ తలకాయకి దింగిండని వీడు ఆసుపత్రిలో పడిగాడు. మా వర్షం 3 కోర్లు దింగిండు. మళ్ళా అదే ఆ తగిలిన తర్వాత వాళ్ళ నుంచి వాడు ఏం కేర్ చేయడబ్బా. నువ్వు నేను ఈ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ అవన్నీ ఆలోచిస్తాడు. నువ్వు దింగుతా అన్నాడు. వాడికి టైం బాగుంది, కలిసి వస్తానే ఉంది పరిస్థితి. వాడికి ప్రతి మ్యాచ్ కలిసి వస్తుంది. మన టైమే పుట్టిన నక్షత్రమే ఏమో కానీ వాడికి ప్రతి ఒక్కటి కలిసి వస్తుంది. అది ఇంకా ఇండియాతో అయితే వానికి మామూలుగా లక్కు. రోహిత్ శర్మ కెప్టెన్సీకి వానికి ఎప్పుడూ కుదరడం లేదు. వాడికి కొట్టాలంటే బుమ్రాగాడు కానీ బౌలింగ్ ఉండాలంటే వాడిని భయపెట్టాలంటే బుమ్రాగాడు అయితేనే వేరే బౌలర్లను వాడు లెక్క చేయడు. ఇది ఇప్పుడు దొరుకుతాడు అంతే. షమి ఉన్నాడు వరల్డ్ కప్ లో. షమి ఇప్పుడు అంత లేదు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో షమిది మంచిదిగా వేయట్లేదు. ముసలోడు కదా స్వామి కూడా ఇప్పుడు 2 వికెట్లు నీ వికెట్ తీసింది, 8 వికెట్ తీసింది. బౌలింగ్ మనిషి ఏంది బాల్ పడతానే అవుట్ అని చెప్పి ఎగురుకుంటా కీపర్ కడిగిపోతాడు. అందుకే తగిలితే బాలు చెప్పే అయిపోయా. ఆయన ఈ మంచి నాన్ కట్ కొట్టింది. ఎన్ని కొట్టింది? బ్యాటింగ్ ఫోన్ చెప్పి మాట్లాడతావు. ఈడు ఈయనకి తగిలితే ఇంకేం లే. మాట్లాడే తర్వాత నిన్న వారికి ఎంత తగిలింది అదే ఆ దరిద్రం ఎట్లా ఉంటుందో ఎవడికి తెలుసురా. ప్యాడ్ చేసి ఎట్టే నువ్వు బ్యాటింగ్ ఆడాలి కదా. సింగల్ మనిషి కనీసం చెప్పేది ఎన్నిసార్లు పోయేది ఎంత స్కోర్? 8.3 బాగుంది స్కోర్. కానీ వికెట్స్ ఎవరు ఫోను రాదు మనకి. ఇప్పుడు మంచి బాల్ పడితే నా ఫోన్ కట్ చేసినా అంత బాగా వచ్చింది. ఎవరు అదే ఆయన 40+ మళ్ళీ పోయిందిలే గ్యాప్. వచ్చింది నువ్వు పరిగెత్తి మళ్ళా ఉంటావా? రజకు నిలబడతావా? ఇంతకు బ్యాటింగ్ ఫోన్ కట్ చేసి మామూలుగా నా ఫోన్ కట్ చేయాలి. ఫోన్ కట్ చేసి నా ఫోన్ దిగినప్పుడు కట్ చేసినా తక్కువ డాక్టర్ చేసి బ్రహ్మాండంగా ఆడుతాడు ఆయన. ఆడితే మన నాన్న ఆడితే సింగల్ ఇచ్చినా చాలు. ఎప్పుడైనా ఫోన్ పెట్టేసి సరే నేను అనాలి. అప్పుడు ఫోన్ పెట్టేయాలి. పడతా అంటే ఒకటి కోరు మీకు ఉన్నది ఎంబీబీ చేయటం
అవి మళ్ళీ ఇది పెట్టారు. లాస్ట్ 4-5 మ్యాచ్ల నుంచి రఘు ఉన్నాయి. మాక్సిమం హాఫ్ సెంచరీలు అన్ని ఒకటి బ్యాట్స్మెన్ క్లిక్ అయ్యి 15-50 కొడితే మ్యాచ్ ఈజీగా వెళ్ళిపోవాలి. వాళ్ళు కూడా వాళ్ళ స్కోర్ కార్డ్ చూడు, అందరూ కాంట్రిబ్యూషన్ 30-40 అందరికి ఎవడు కాంట్రిబ్యూషన్. వాళ్ళ లాస్ట్ పార్ట్నర్షిప్ 60 వాళ్ళకి 120. ఎక్కువసేపు పార్ట్నర్షిప్ ఉండింది వాళ్ళు లాస్ట్. శ్రీహరి కూడా కాసేపు ఉండింటే బాగుండేది బ్యాటింగ్కి. మంచి షాట్లు ఆడినాడు కానీ వెళ్ళిపోయింది స్కోర్ మంచిగా. ఈ స్పిన్ వచ్చినాక బాగా లాగు భయపడండి లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్. సైడ్ వాళ్ళు రివర్స్ స్వీప్ వస్తుంది, ముగ్గురు పెట్టుకోండి. రివర్స్ స్వీప్ వస్తుంది, కొడతాడేమో అని ముగ్గురు పెట్టుకోవాలి. షార్ట్ రివర్స్ స్వీప్ కొట్టకపోయినా ఆన్ చేసి కట్ చేస్తారు. ఓడతావా రివర్స్ స్వీప్? అవుట్ అవ్వకుండా ఉండమంటే ఆడను, కొట్టమంటే ఆడతాను. నైస్ షాట్, నైస్ షాట్. అవునా బ్యాటింగ్ రఘు విన్నాడు, ఇది కెమెరా అర్థం కాకపోతుంది కదా వాయిస్. వెల్ ప్లేడ్ కెమెరాలో వాయిస్ పంపించిండా. రాత్రి వాడు ఊపల్తరంగా కొడతా అంటే ఆయన 50 బాళ్ళకి సింపుల్ లెజెండ్స్ 217 చేసింగ్ అయిపోయిందా? ఏది 217 కదా ఇండియా వెళ్తా కూడా బాగా పెట్టారు సేజ్. ఆస్ట్రేలియా వాళ్ళు క్లోజ్ చేసేదిలే. కీపరే పరిగెత్తండి చూడు చూడు రఘు షాప్కున్నాడు. రఘు పరిగెత్తలేను లేకపోతే ఆ మంచి క్యాచ్ దుబ్బా 4 కోర్ పంపించాడు చూడు, ఇది చేతలకు అంత పైన వచ్చింది క్యాచ్. ఆ మంచి లెఫ్ట్ హ్యాండర్ ఈజీ క్యాచ్ వెంకటేశ్వర బౌలింగ్ లో చక్కగా నేను ఆడ స్ట్రైట్ నుంచి కానొస్తాను. ఆ బాల్ ముందే చెప్తాడు వస్తాను వెంకటేశ్వర. ఆ మంచి కీపింగ్ వైడ్ ఉండాలి కదా, హాఫ్ వికెట్ ఉండాలి. బౌలర్ యాక్షన్ ఇవాళ నుంచి ఫస్ట్ కీపర్ ఆఫ్ సైడ్ ఉంటే బాల్ మారుతుంది. చక్కగా నిలబడితే ఆ నిక్కులు బ్యాట్స్మెన్ వెనకాల లాంగ్ ఉంటే ఒకరు అయిపోయి అది ఎప్పుడు బాల్ చేతిలో ఎదురు క్రికెట్ లో కొంతమంది వస్తా అంటాడు ముందు గురిగిల్లా చేయి పెట్టిండు దొరికిందంటే టర్న్ అవుతుంది పోతుంది బౌండరీ అనుకున్నా. బట్ రెడీగా ఉన్నాడు, హైట్ కూడా ఉన్నాడు, సరిపోయింది. క్యాచ్ ఇచ్చిండు ఏమో స్వామి అనుకున్నా. నిన్న నేను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్ లో నిన్న తప్ప బాగా చాలా డిఫెండ్ చేసి పేషియన్సీగా బాగుంది. నిన్న ఛాన్స్ ఉండేది. కొత్తగా నేను లెదర్ బాల్ బ్యాచ్ వచ్చినప్పుడు మాకు సుబ్బుకే పడింది టీంలో. లాస్ట్ వికెట్ 70 ఎన్నో కొట్టాల సుబ్బు గెలిపించింది వాళ్ళని మ్యాచ్. లాస్ట్ వికెట్ ఛాన్స్ బాల్ చూస్తే 120 బాల్ అన్నాడు. బాల్ ఎక్కువ ఉన్నాయి, లూజ్ బాల్ దొరికినది చాలా ఎక్కువ దాన్ని 6-4 ఎంత కొట్టినాడు. 70 చేసి కొట్టినాడు. 70 చేసి కొట్టినాడు. షార్ట్ నా సైడ్ బ్యాట్ బాగా ఆడతాడు. ఇయ్యలేదా బాగాలే అది వస్తుంది ఒక వారం ఉంటుంది. అది వాడి తగిలితే ఇంకేం బుడుకులు కడతాయేమో. ఆర్డర్ పెట్టరు, కాలు గిల్లు పెట్టరు. ఆఫ్ సైడ్ కూడా ఎంత షార్ట్ వెళ్తుంది. రేస్ రఘు ఆడ ఎంపైర్ దానికి టైం అడుగుతాడు. టైం ఎంత ఇంటికి పోవాలని, ఊరికి పోవాలంటే ఈరోజు 6 గంటలు.
నీకంటే నేనే బాగా పరిగెత్తాను ఒక్కలతో అయినా నువ్వు ఇట్లుంటావు ఆయన ఏ ప్రయోగాలు చేసినా రఘు రన్ కోసం కూర్చున్నాడు. రఘు రన్ పరిగెత్తలేక చిన్నపిల్లల నుంచి మనం నేర్చుకుంటూ